శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఐ నో బ్యాక్ టు బ్యాక్ కంగ్రాచులేషన్స్ మెసేజెస్ వస్తున్నాయి, దానికి రిప్లైలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి డైరెక్టర్ గారు బిజీ. ఎస్కేఎన్ గారు మీకు కదా రావాలి అసలు. ఫుల్ లైక్ ఎక్కడ ఓపెన్ చేస్తే నాకు ఎలా ఉంది తెలుసా, లిటరలీ ఒకటి ఓపెన్ చేస్తే మొత్తం మీరే కనిపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. అవన్నా ఫాలో 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 లాగా ఆల్గారిజం అలా వర్క్ చేస్తుంది. ఒకసారి నన్ను చూస్తే అయ్యే వస్తాయి మీకు. లేదండి, ఒకసారి మీరు హిట్ ఇస్తే అలానే కంటిన్యూగా కూడా వస్తుంది కదా. నేను కూడా మా స్టీవెన్ గారు లాగా ఒకసారి కనెక్ట్ అయితే మీరు ఇప్పటికీ మంచిగా. బట్ నైస్ యూనో ఎవ్రీవేర్ చెన్నై లవ్ స్టోరీ పోస్టర్ రిలీజ్కి ముందు ఎలా అయితే కనిపించిందో, రిలీజ్ తర్వాత కూడా చెన్నై లవ్ స్టోరీ గురించి అలానే మాట్లాడుకున్నారు. అది చాలా మంచి విషయం. ఇంత బిజీ లైఫ్లో కూడా మీ గురించే మాట్లాడుతున్నారు, మీ పోస్టులు వేస్తున్నారంటే అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ. మీ కళ్ళు నార్మల్ అయిపోయినాయా? నార్మలే, అప్పటి నుంచి రికవర్ అయిపోయి. ఇంత అందమైన అమ్మాయిని ఏడ్పించి 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 అమ్మాయిలు ఏడిస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఇదేదో సాడిజం లైక్ కోడ్లా ఉందండి. బ్రేకప్ 4-5 బ్రేకప్లు అయిన తర్వాత వచ్చే ఇన్స్టాగ్రామ్. చూడండి, గౌరీకి అంత ఇది వస్తుంది అంటే ఏడ్చింది. బట్ మీరు ఏడవడమే కాదు, మీతో పాటు థియేటర్లో టికెట్ తీసుకొని కొనుక్కొని సినిమా ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎమోషనల్లీ హార్ట్ కొంచెం వెయిట్తో బయటకు వచ్చారనమాట. సో దానికి కారణం మీరు, సాయి రాజేష్ గారు. నాకు తెలిసినంతవరకు మీరు మాత్రం ఎప్పుడు చాలా కూల్గా మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టు నవ్వుతూ ఉంటారు రవి గారు. చాలా ప్రస్తుతానికి చాలా కూల్గా ఉన్నా. ఏంటి మొత్తం మీ ఇన్బాక్స్ నిండిపోయింది, ఏమేమి చెప్తున్నారు జనాలు కంగ్రాచులేషన్స్ కాకుండా? అదే కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది, ఏమేమి నచ్చినాయి అన్నీ చెప్తారు. ఏమేమి నచ్చాయని చెప్తున్నారు? మీరు చూసారుగా, మీకు ఏమేమి నచ్చినాయి? నాకు గౌరీ చాలా నచ్చేసారు. అట్ ద సేమ్ టైం నాకు కిరణ్ గారు అఫ్కోర్స్ ఇప్పటివరకు మాస్ టచ్ ఉన్న ఫిలిమ్స్ చూడడం జరిగింది, ఫన్ ఫిలిం చూడడం జరిగింది. బట్ దీంట్లో డిఫరెంట్గా కనిపించారు చాలా. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ మార్క్ కూడా క్రియేట్ చేశారని చెప్పాలి. సో మీకు ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి కిరణ్ గారు? మంచి రెస్పాన్స్ వస్తుంది, బాగున్నాయి అంతా. ఓకే, వెరీ హ్యాపీ, అందరూ బాగా కనెక్ట్ అయ్యారు, ఏడుస్తున్నారు థియేటర్లో. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది ఇంత ప్యూర్ లవ్ స్టోరీ చూసి అని. మోర్ హ్యాపీనెస్ ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు థియేటర్లో. ఎక్కడ చూసినా నేను సండే మొత్తం ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% మొత్తం థియేటర్స్ మొత్తం ఫ్యామిలీస్ ఉన్నారు. సో ఇంకొకసారి ఫ్యామిలీస్ కనెక్ట్ అయితే ఇంకా ఆపలేము అసలు. నిజంగా నేను నిన్న 10:30 షో చూసాను. నేను చూసినప్పుడు రెక్లెనెస్ దొరికితే అదేంటి స్లోగా ఉందా, ఇట్స్ లైక్ తక్కువ చూస్తున్నారా, నైట్ అయిపోయింది కదా ఈ టైంలో ఎవరు ఉండరు అనుకున్నాను. బట్ వాకింగ్స్ ఉన్నారు. నేను వెళ్ళే టైంకి బై దట్ టైం థియేటర్ నేను చూసిన స్క్రీన్ ఫిల్ అయిపోయింది కంప్లీట్గా. నేను టికెట్స్ దొరికితే దొరికేసాయి కదా ఈజీగా ఖాళీగా ఉంటుందేమో అని అనుకున్న నేను, ఫ్యామిలీతో చూసిన నేను, లిటరలీ నేను వెళ్ళే టైంకి సినిమా స్టార్ట్ అయ్యే టైంకి మొత్తం అంతా ఫిల్ అయింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అది చాలా ఇవి నిజంగా జరిగింది. నేను ఇంటర్వ్యూ కోసం మీరు పే చేస్తున్నారు కదా అని చెప్పట్లేదు, నిన్న నైట్ 10:30కి జరిగిన విషయం చెప్తున్నాను. అండ్ ఎస్కేఎన్ గారు మీరు గ్లాసెస్ తెచ్చారుగా, పెట్టుకోవట్లేదేంటి? ఏదో ఒకసారి మీరు ఒక రీల్ వస్తుంది నాకు, ఒక నిమిషం. ఇప్పుడు మజా వచ్చింది. అండ్ ఫస్ట్లీ లైక్ అంటే జనరలీ ఇవాల్టి రోజుల్లో మనం చూస్తూ ఉంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ వేస్తూ ఉంటే ఎలా ఫన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. బట్ ఎమోషన్స్ ఎక్కువగా ఉండి అంటే జెన్జీని ఎక్కువ టార్గెట్ చేయడం ఇట్లాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. బట్ ద థింగ్, ఈ ఫిలిం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీకి అండ్ ఈవెన్ దో యూత్ కూడా ఇష్టపడుతున్నారు. అండ్ వెన్ ఈ సినిమా వచ్చినప్పుడు మీకు ఆ నమ్మకం ఉండిందా, ఓకే పీపుల్ సేమ్ ఇప్పుడు ఎలా అయితే వెల్కమ్ దొరుకుతుందో అలాంటి వెల్కమ్ దొరుకుతుంది అని? లేదండి, చాలా నమ్మకం. ఫస్ట్ డే స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు తెలిసి దీంట్లో ఉన్న ఎమోషన్స్ కానీ ఇవన్నీ పీపుల్ చాలా కనెక్ట్ అవుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరో మిస్ అవుతుంటారు లైఫ్లో. లవ్లో ఉన్నప్పుడు ఉంటాయి కదా, అయితే బ్రేకప్స్ ఉంటాయి, లేకపోతే దే మిస్ సమ్ పర్సన్ లాంగ్. వాళ్ళందరూ చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు, రిలేట్ అవుతారు. అండ్ డిస్కస్ చేసిన పాయింట్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్ అంతా వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్తూ ఉంటాం కదా, సో ద క్యారెక్టర్స్ అని నేనైతే ఫస్ట్ డే నుంచి చాలా కాన్ఫిడెంట్గా నేను కనెక్ట్ అవుతారు. రైట్, జీవితంలో స్కూల్ కాలేజ్ ఇలాంటివి ఎలా అయితే కామన్గా ఉంటాయో లవ్ కూడా అంతే. ఫస్ట్ లవ్ అనేది అందరికీ జరిగే ఉంటుంది. మీతో పాటు మా వెనకాల ఉన్న కెమెరామ్యాన్కి, ఎవ్రీబడి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మీకు ఒక్కసారి లవ్లో పడే ఉంటారు ఖచ్చితంగా. సో అది జరిగే ఉంటుంది. అండ్ గౌరీ, యూ టెల్ మీ లైక్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ ప్లే చేసినప్పుడు ఎస్పెషల్లీ ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్. అఫ్కోర్స్ మీరు చాలా ఫిలిమ్స్ చేశారు, మంచి అమ్మాయి బాగా చేస్తున్నారు అని వచ్చింది. బట్ దిస్ టైం లైక్ దాంతోపాటు అప్రిసియేషన్తో పాటు సక్సెస్ కూడా యాడ్ అయింది ఫర్ దట్. సో ఇలాంటి రోల్స్ చేసినప్పుడు ఎస్పెషల్లీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ టైపే ఉంటుందా, లేకపోతే అది ట్రావెల్ అవుతూ ఉంటుందా? బికాస్ చాలా గోత్రూ అయి ఉంటుంది కదా. లైక్
అంటే లాస్ట్ 1 ఇయర్‌గా ఈ సినిమా చేస్తూ ఉన్నాం కాబట్టి 'నివి' ఈజ్ అగైన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ లాగానే అయిపోయింది. కొన్ని సీన్స్‌కి ఇట్స్ స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. కానీ కొన్ని సీన్స్‌కి మీరు చూసినట్టు చాలా కాన్వర్జేషనల్ సినిమా కాబట్టి కొన్ని డైలాగ్స్ చాలా ఎక్కడో కనెక్ట్ అవుతాయి. లేదా ఆ సీన్ హ్యాంగ్ ఓవర్ ఇంకా అలానే ఖచ్చితంగా ఉంటది. సో కొన్ని సీన్స్‌కి డెఫినెట్‌లీ ఆ హ్యాంగ్ ఓవర్ ఖచ్చితంగా ఒక 2-3 డేస్ అలానే లింగర్ అయింది. బట్ కొన్ని సీన్స్‌కి మామూలుగా ఉండే సీన్స్‌కి ఐ వాజ్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. షూటింగ్ డేసే కాకుండా మిగతా డేస్ కూడా అంతో ఇంతో డిస్టర్బ్ డెఫినెట్లీ ఉంటుంది కదా రోల్లో. షూట్ అయిపోయిన తర్వాత కూడా మేము ఇంకా మాట్లాడుకుంటుంటాం కదా, ఆ సీన్ అలా వచ్చింది, ఈ సీన్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఈ సీన్ చేస్తున్నాం, ఆ సీన్కి ఈ సీన్ లీడ్ అయినప్పుడు దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు అని చెప్పి ఆ ఫీలింగ్ ఇంకా అలానే ఉండిపోతుంది కొన్ని రోజులు నాకైతే. బట్ ఎస్పెషలీ ఇంత విత్ సో మచ్ ఆఫ్ స్కోప్, సో మచ్ టు పర్ఫార్మ్ ఇంత ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం కూడా ఒక పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి అరే ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అని ఒక స్పేస్ నుంచి నేను ఈ సినిమాకి ఆన్ బోర్డ్ వచ్చినప్పుడు దిస్ క్యారెక్టర్ ఈస్ వెరీ స్పెషల్ టు బీ. సో నేను ఇంకా పర్సనల్గా తీసుకొని ఐ డిడ్ వాట్ ఎవర్ ఐ కుడ్. బట్ కొన్ని రాసి పెట్టి ఉంటాయి అంటారు కదా. స్టీవెన్ ఆయనకి తెలియదు యాక్చువల్లీ కెమెరా రోల్ అవుతుంది. బట్ మనం చాలా క్యాజువల్ ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి అలా క్యాజువల్లీ చేసుకోవచ్చు. బ్రో అది పెట్టెళ్ళకపోతే తన బ్యాకే వస్తుంటుంది నా వాయిస్ మీద. సో అందుకని నేను ఆపాలనుకుంటున్నా. థ్యాంక్స్. अब जब लेके आते हो ना थोड़ा सा हिंट दीजिए वरना आपका बैक आएगा मेरा क्लोजअप पे. अभी समझ में नहीं आया. ठीक है चलेगा. So ఓకే ఎస్కేఎన్ గారు జనరలీ వేరే ప్రొడ్యూసర్స్ అయితే మేబీ రిజల్ట్ అనేదో లేకపోతే అది ఎలా వచ్చింది టాక్ అనేదో కొంచెం లేట్గా తెలియచ్చు. బట్ యు ఆర్ లైక్ ఫస్ట్ పిఆర్ నుంచి యూనో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక్కడ వరకు వచ్చారు. మీకు డే 1 తెలిసిపోతుంది, సూపర్ హిట్ అయినా తెలిసిపోతుంది, మిక్స్డ్ టాక్ వచ్చినా తెలిసిపోతుంది, యావరేజ్ అన్నా తెలిసిపోతుంది, ఆర్ఎల్స్ ఎక్కడ పొగుడుతున్నారు ఏంటి అనేది తెలిసిపోతుంది. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ డే రియాక్షన్ అండి, ఎలా ఉండింది? సో సినిమా అనేది నేను అందరూ ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి మోర్ దాన్ 1 year 1.5 year వేరే వెరీ కాన్ఫిడెంట్. అండ్ సినిమాకి వచ్చేటప్పుడు ఈ సినిమా ఎక్కువ ఫ్యామిలీస్ని, అమ్మాయిల్ని, యూత్, జెన్జీ యూత్ వీళ్ళందరికీ ఎక్కువ అపీలింగ్ ఉండే సినిమా. రైట్. ఒక ప్రీమియర్కి వచ్చే క్రౌడ్ వాళ్ళు ఉండరు వెంటనే. సో మార్నింగ్ షో పడే వరకు, మ్యాట్నీ పడే వరకు ఒక సినిమా ఏ టాక్ అయినా సరే మ్యాట్నీ వరకు సెటిల్ అవుద్ది. కరెక్ట్. అది బ్లాక్ బస్టర్ అవని, సూపర్ హిట్ అవని, ఏ సినిమా అయినా సరే ఇట్ విల్ టేక్ 1 day అట్లీస్ట్ 3-4 shows వ్యాస్ట్ ఆడియన్స్ చూసేవాడు. అదేవో ఓవర్సీస్ ప్రీమియర్తోనో ప్రసాద్ ఐమాక్స్లో ప్రివ్యూతోనో అయిపోదు. సో అది నేను పిఆర్గా ఉన్నప్పుడు చాలా చూశాను. ఎందుకంటే ఏ సినిమాకైనా టైం పట్టింది. బట్ మాది 2-3 షోల్లోనే రిజల్ట్ అనేది అర్థమైపోయింది. రైట్. రిలీజ్ అయిన ఈవినింగ్ కల్లా ఈవినింగ్ కల్లా అది బ్లాక్ బస్టర్కి వెళ్తుందనే ఇది అందరికీ వచ్చేసింది. ఎందుకంటే థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ ఫ్యామిలీస్ రియాక్షన్, ఫ్రైడే మేము మల్టీప్లెక్స్లకి అది వెళితే ఫ్రైడే ఆఫ్టర్నూన్ హెవీ రిటర్న్ ఫుల్స్ ఉన్నాయి, 40-50% ఫ్యామిలీస్ ఉన్నారు. రైట్. సో నాకు అప్పుడు అర్థమైంది కిరణ్ గారు ముందు సినిమాలు, ఆయన ఓవర్ ద టైం సంపాదించుకున్న క్రెడిబిలిటీ అవ్వచ్చు, నేను రాజేష్ తీసిన ప్రీవియస్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఫస్ట్ డే మ్యాట్నీకే ఇంతమంది ఫ్యామిలీస్ వచ్చి చూడటం, వాళ్ళు వెరడిక్ట్ ఏడుస్తున్నారు, చాలామంది ఎమోషనల్ అయిపోతున్నారు, ఇంటెన్స్ ఫీల్ అవుతున్నారు. అందరూ వచ్చి ఉంటే చేయి పట్టుకునే, అంటే ఏదో పొగట్లా చేయి పట్టుకుని ఇలా అంటే ఆ టచ్లో అర్థమవుతుంది వాళ్ళు ఎంతగా మూవ్ ఆన్ అయ్యారు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఒక 2-3 minutes అలాగా ఇంటర్వెల్ అవగానే జనరల్గా వెళ్ళిపోతారు అలా పాప్కార్న్కి. అలాగే ఒక 2-3 minutes వాళ్ళు సెటిల్ అవుతుంది, సెటిల్ అయి చూస్తున్నారు ఏం చూసాం ఏం జరిగిందా. సో అంత ఇంపాక్ట్ సినిమా క్రియేట్ చేసిన పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమా, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఎప్పుడూ కూడా నో లుకింగ్ బ్యాక్. అది ఒక షో అవ్వచ్చు, 2 షో అవ్వచ్చు సెటిల్ అవటానికి, కానీ ఆ సినిమాలో అంత కాంటెంట్ ఉందన్నది కాన్ఫిడెంట్గా ఉంది కాబట్టి నేను. బట్ నిజంగానే మీరు అన్నట్టు కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంటాయి కొన్ని ఫిలిమ్స్, ఈవెన్ దో బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, బిగ్ స్టార్ ఫిలిమ్స్ కూడా 1 day ఫ్రైడే వదిలేస్తే సాటర్డే నుంచి పికప్ అవ్వడం చూస్తూ ఉంటాం. మనం ఇది ఫ్రైడే ఈవినింగ్ షో, యూనో ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 o'clock షో నుంచే పికప్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అంటే జనరలీ ఓకే దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆర్ ఏ స్క్రీన్స్కి బాగుంటాయి, యూనో సి సెక్షన్కి బాగుంటాయి ఇలాంటివన్నీ అంటుంటారు. బట్ ఇది 2 చోట్ల చాలా బాగా వెళ్తుంది అనమాట. అది ఇంకొక మంచి విషయం చెన్నై లవ్ స్టోరీలో. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజెస్ అండి, ముందు నుంచి మేము మార్కెటింగ్ ప్రమోషన్లో చెప్పినట్టే ఈ లవ్ స్టోరీ పలాని ఏజ్ వాళ్ళకని కాదు. బికాజ్
ఆల్ ఏజ్ గ్రూప్స్ థియేటర్లో మీకు అపేర్ అవుతున్నారు. నిన్న నేను థియేటర్లో చూస్తుంటే అవ్వలు తాతలు వాళ్ళు మోర్ దెన్ 65 ఉన్నవాళ్ళు థియేటర్లో కూర్చొని వాళ్ళు సినిమా చూస్తున్నారు. ఎందుకంటే మేబీ వాళ్ళ మనమల్లో ఎవరో సినిమా చూసింటారు, వాళ్ళు తీసుకెళ్ళింటారు మీరు వెళ్ళొచ్చు ఈ సినిమాకి వెళ్ళని చెప్పి. ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు, గోల పెట్టేస్తున్నారు, రిలేట్ అవుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. సో మేము ముందు కూడా పదే పదే అందుకే చెప్తాం, ఫ్యామిలీ అందరూ రండమ్మా మీకు నచ్చుతుంది ఈ లవ్ స్టోరీ, బికాజ్ ఎక్కడో చోట రిలేట్ అవుతారు. మీరు ఫ్యామిలీని పిలిచే విధానం కూడా బాగుంటుంది తెలుసా, ప్రెస్ మీట్స్లో అదే. చాలా జెన్యున్లీ సౌండ్ చేస్తుంది అది. అట్ ద సేమ్ టైం కెరియర్లో ఈ టైంలో అంటే లైక్ మాస్ హీరోగా ఆల్రెడీ పేరు తెచ్చుకొని యూనో మంచి సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం జనరలీ మాస్ ఇంకా పెంచుకుంటూ వెళ్దాం అని చూస్తూ ఉంటారు. బట్ ఈ టైంలో లైక్ హీరోయిన్కి ఎక్కువ స్కోప్ ఉన్న, అఫ్కోర్స్ లవ్ స్టోరీలో ఇద్దరు ప్రేమికులు ఇద్దరు లేకపోతే అసలు ప్రేమ కదే కాదు, యూనో హీరో హీరోయిన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ ద థింగ్ లైక్ డెఫినెట్లీ నేను ఇప్పుడు రివీల్ చేయలేనేమో కొన్ని ప్లేసెస్, మీరు యూనో దాన్ని చాలా బాగా లీడ్ చేయడం జరిగింది అండ్ యాక్సెప్ట్ చేయడం, ఎస్పెషల్లీ దిస్ పాయింట్ పై యూనో ఒక మాస్ కమర్షియల్, అఫ్కోర్స్ హిట్ అయిన ప్రతి సినిమా కమర్షియల్ ఫిలిమే, బట్ ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం అనేది నో క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. మీరు నమ్మారు స్క్రిప్ట్ని, మిమ్మల్ని నమ్మారు జనాలు. థ్యాంక్ సో యూ. ఆ సౌండ్ వినపడుతుంది అనమాట. థ్యాంక్ యూ. అండ్ రవి గారు మీరు చెప్పండి, జనరలీ మనం రాస్తూ మీరే రాశారనుకోండి అది ఒక కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. అఫ్ కోర్స్ సాయి రాజేష్ గారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్, బట్ ఆయన కథ దాన్ని మౌల్డ్ చేసుకోవడానికి, ఆ సోల్ని అర్థం చేసుకోవడానికి, యూనో ఆ సోల్ని యాజ్ ఇట్ ఈజ్ స్క్రీన్ మీద తీసుకొని రావడానికి ఫర్ యూ ఎంత టైం పట్టిందండి అడాప్ట్ చేసుకోవడానికి? చాలా టైం పట్టింది, 1.5 year టైం పట్టింది. సరే సార్, గదైతే ఫ్యాక్ట్. అంటే యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఈ జానర్ ఎప్పుడు టచ్ చేయలేదు అసలు, బట్ వాళ్ళు నమ్మారు నేను చేయగలనని చెప్పి. సో రాజేష్ గారు కథ చెప్పిన తర్వాత సో ఇద్దరం స్క్రీన్ ప్లే కలిపి డెవలప్ చేసాం అనమాట. సో దానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే నా వేవ్ లెంత్ ఒకటి ఉంటుంది, రాజేష్ గారి వేవ్ లెంత్ ఒకటి ఉంటుంది. సో మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కలవడానికి కొంచెం టైం పట్టింది. సో అది అయిన తర్వాత, సగం అయిన తర్వాత ఇంకా తర్వాత నుంచి ఫాస్ట్గానే అయింది. అది ఫస్ట్ ఇనీషియల్ స్టెప్స్కే చాలా టైం పట్టింది. రైట్, నిజమే కదా. ఒక రవి గురించి ఇక్కడ నేను చెప్పాలి. రవి మాతో ట్రావెల్ అయిన దాంట్లో తను వెరీ ఫన్ లవింగ్ పర్సన్. తన పంచెస్ అయితే ఏంటి అది చెప్తున్నా స్టార్టింగ్లో ఇప్పుడు పోయిందంట, ఫన్ లవింగ్ పోయిందంటున్నారు అంటే ఆయన. ప్రతి సీన్లోనూ ఒక చాలా ఫన్ అవన్నీ ఎక్కువ ఉండే అసలు రవిలో. అసలు మా కాన్వర్జేషన్లో కూర్చుంటే హిలేరియస్గా ప్రతి మాటలోనూ ఆన్లైన్ రో పంచో ఏదో పడుతుండేది. రవికి ఈ సినిమా స్టోరీ అటాచ్ చేస్తున్నప్పుడు మేము మనోడు ఎలా ఇది చేసుకుంటాడని దాన్ని అడాప్ట్ చేసుకునే టైంలో టైం తీసుకుని, అంటే రవి నాకేంటి షాక్ ఏంటంటే అసలు రవి ఇంత సెన్సిబుల్గా, ఇంత అంటే నేను చూసిన రవి వేరు, డైరెక్టర్గా చూసిన రవి వేరు. నేను రవికి ఫస్ట్ డే కట్ చూసినప్పుడు చెప్పా, రవి అసలు ఫస్ట్ సినిమా తీసినట్లేదు, ఒక 10 films డైరెక్టర్ చాలా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వేస్తాడు చూడు, నీ అల్లరి అదంతా పక్కన పెట్టి ఒక హీరోని ప్రజెంట్ చేసే విధానం ఏంటి, హీరోని ఒక ఎమోషన్ని ప్రజెంట్ చేసే విధానం ఏంటి, అసలు నాకు షాక్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బ్రదర్ అని చెప్పాను. నాకు రవికి చాలా క్లోజ్ బాండ్ అనమాట. కానీ చూడాలి, వై గౌరీ, వై కిరణ్ అని నేను అడగను, వై రవి అని అడగాలనుకుంటున్నాను నేను. ఎందుకు రవి గారినే చూస్ చేయడం జరిగింది డైరెక్టర్గా? బికాజ్ సాయి రాజేష్ గారు, ఎలా పెడతానండి, ఐ మీన్ హీరో హీరోయిన్గా వై అని అడగట్లేదు, బట్ డైరెక్ట్ జనరల్లీ అడుగుతాం కదా, హీరో హీరోయిన్నే అడుగుతాం, వై గౌరీ, వై కిరణ్ అనే అడుగుతాం. అది మా సాయి రాజేష్ గారి కాలండి యాక్చువల్గా. అంటే నేను రవి సినిమా చేయాలని ఎప్పటి నుంచో డిసైడ్ అదే మనసులో ఉంది, ఆయన ఎందుకు డైరెక్ట్ చేయలేదు అని. అఫ్ కోర్స్ అడిగారు కూడా కొన్ని అంటే ప్రశ్నలు. అప్పుడు ఆయన ఒకే టైంలో 2 ఫిలిమ్స్ చేయలేరు, ఆయన హిందీ బేబీ చేస్తున్నారు. ఓకే. సో ఆయన ఏంటంటే తన కథ ఇచ్చి వేరే వాళ్ళతో కూడా డైరెక్షన్ చేస్తుంటారు, ఏదర్ కలర్ ఫోటో బిఫోర్ కూడా చేశారు. సో ఏంటంటే రవి నేను ఒక సినిమా చేసుకుందాం అనుకున్నాం, బట్ ఆయన అయితే ఇది రవికి, ఎందుకంటే బేబీ లాస్ట్లో రవి కాంట్రిబ్యూటెడ్ సంథింగ్ టు రాజేష్ గారు అండ్ ఫిలిం. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య నాకన్నా ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయారు. సో లేదు రవికి ఇదైతే నేను అంటే లేదు రవికి ఒక మంచి ఫన్ ఫిల్మ్ ఇద్దాం అన్నా, లేదు రవిలో సెన్సిబిలిటీస్ బాగున్నాయని రాజేష్ గారి, ఆ తర్వాత మేము ఇద్దరు మారుతి గారికి చెప్పి రవిని ఇలాగా చేస్తాను అనుకుంటున్నాం అని చెప్పి, ఎందుకంటే మారుతి గారు ఆయనతో ఏదో చేద్దాం అనుకున్నారు. సో అందుకని అలా స్టార్ట్ అయింది అసలు. ఓకే. కిరణ్ గారు, మీ దగ్గరికి వచ్చి మీరు ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి కూడా కథ లేకుండా కథ చెప్పాలి, డైరెక్ట్ చేయాలి అనుకునే డైరెక్టర్లు వచ్చారా ఎవరైనా? అంటే సినిమాలో మీరు వెళ్ళి కథ చెప్తారు కదా వాసు గారికి, చాలా మంది వస్తుంటారు. చాలా సో ఎవ్రీడే అలాంటి డైరెక్టర్లు మీరు కలుస్తూ ఉంటారా? లేదు, చాలా మంది, అంటే చాలా మందిలో ఆ తాపత్రయం ఉంటుంది, ఇంప్రెస్ చేయాలి అని ఒక తాపత్రయం ఉంటుంది కదా.
మోర్ దెన్ దట్ ఒరిజినాలిటీ కన్నా నేను ఏదో ఇంప్రెస్ చేసేయాలి ఇప్పుడు అనేది ఉంటుంది కదా, అది చాలా మందిలో ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళందరూ ఇప్పుడు నివిల్ని ఎతుకుతూ ఉంటారేమో, కొంచెం మోటివేషన్ వచ్చి మేము కూడా కథని కరెక్ట్గా తీసుకొని వెళ్తాం అని చెప్పి. బట్ యా, గౌరీ చాలా ప్లేసెస్లో చాలామంది యూనో ఈ సీన్ ఆ సీన్ సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ మీరు అక్కడ మాట్లాడి బాటిల్ బ్రేక్ అయ్యే సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ గురించి చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఫర్ యూ లైక్ పర్సనల్లీ విత్ సీన్ యూ లైక్ మోస్ట్? నేను చెప్పలేనండి క్లియర్లీ, ఎందుకంటే నివి అనే క్యారెక్టర్ నేను గత 1 అయితే year మీరు చెప్పకండి, కిరణ్ గారిది చెప్పండి. కిరణ్ గారిది నాకు ఐ రియలీ లైక్ వదలనే లీడ్. నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే అక్కడే మన లవ్ స్టోరీ, మా ఇద్దరు లవ్ స్టోరీ అక్కడి నుంచి అది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక ఫన్ స్పేస్ నుంచి స్టోరీ ఇంకొక దగ్గరికి వెళ్తుంది. సో నాకు ఆ సీన్ చాలా నచ్చింది. అండ్ ఇంకొక కాన్వర్జేషన్ ఉంటుంది అనమాట, ఒక నరేషన్ అయిపోయిన తర్వాత వచ్చి మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే నరేషన్ అయిపోయిన తర్వాత హౌ హీ కేమ్ అప్ ఇన్ లైఫ్ అనేది. నాకు ఆ సీన్లో ఐ రియలీ లైక్ దిస్ పర్ఫార్మెన్స్ అలాట్. నాకైతే అది చాలా ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. మిమ్మల్ని మళ్ళీ స్టేజ్ మీద కలవాలి అని ఫీల్ అవుతున్నాను నేను, ఎందుకంటే మీరు వచ్చినప్పుడల్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు. బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని ఎప్పుడు ఇలానే ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గుడ్ లక్. ఇందాక అన్నారు కదా ఇది ఆగదు, ఇది కొనసాగుతూనే ఉంటుంది. చెన్నై లవ్ స్టోరీ మీద లవ్ కురిపిస్తూనే ఉంటారు ఆడియన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మీలో ఫన్ అని మీరు మిస్ అవ్వకండి, ఓకేనా? మీరు మరీ ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి అని కోరుకుంటున్నాను నేను. ఫన్నే చేస్తున్నాను. ఓ నెక్స్ట్ సినిమా ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. అవలా All set. చేయిస్తాం. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.